గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులలో నిర్వాసిత కుటుంబాల వారికి పని కల్పించాలని కోరుతూ రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్ మాట్లాడుతూ రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు గిరిజన యూనివర్సిటీ కోసం రామభద్రపురం మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు భూములు ఇచ్చి త్యాగం చేశారన్నారు. భూములు తీసుకుంటున్నప్పుడు గిరిజన యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించినట్లు అయితే ఉద్యోగాలు అక్కడే ఇప్పిస్తామని, అలాగే నిర్మాణ పనులు జరిగినప్పుడు ఉపాధి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నేడు హామీని మరిచి భూములు త్యాగం చేసిన తమను గాలికి వదిలేశారని ఆరోపించారు. నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వర్కర్స్ను తీసుకువచ్చి పని చేయించుకుంటున్నారని, నిర్వాసితులకు పని ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంటినవలస చిన్నమాడపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 560 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీకి భూమిని సేకరించడం జరిగింది. ప్రస్తుతం బిల్డింగుల కన్స్ట్రక్షన్ కూడా సుమారుగా ఒక 12 భవనాల పైగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే భూములు తీసుకునేటప్పుడు గతంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ఎవరికైతే భూములు పోయాయో వాళ్ళకి పని కల్పించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ భూములు తీసుకొని పని స్టార్ట్ చేసిన ప్రారంభించిన తర్వాత పక్క గ్రామ వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఇవ్వడం లేదు, పని కూడా కల్పించడం లేదు. బయట నుండి బీహారు, జార్ఖండ్ నుండి పని వాళ్ళని రప్పించుకుంటున్నారు. వెళ్ళి అడిగితే తక్కువ డబ్బులకి మీ వాళ్ళు వస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు భూములు పోయి ఉపాధి కోల్పోయి ఆ మొక్కలు తాలూకా డబ్బులు కూడా మాకు అందలేదు ఎవరికి కూడా, చాలామంది రైతులకి. వాటిని కూడా ఇప్పుడు ఎవరు కూడా డబ్బులు ఇప్పించడానికి శ్రద్ధ తీసుకోవట్లేదు. యువతల భూములకు పూర్తి స్థాయిలో డబ్బులు అందక అటువైపు పని కల్పించకపోగా ఈ రోజున రోడ్డున పడిపోయారు. ముఖ్యంగా కుంటినవలస గ్రామ ప్రజలు, పాతరాగ గ్రామ ప్రజలు ఇరువురు కూడా భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. దీనిని ఒక్కసారి ఆ కంపెనీ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఎవరికైతే భూములు పోయాయో వాళ్ళకి పని కల్పించి అలాగే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. చిన్న మేడపల్లి రెవెన్యూలో పాతరేగాలు భూములు పడ్డాయండి. సుమారు 120 ఎకరాలు పడ్డది. 120 ఎకరాల్లోనే ఒక 4గురికి రైతులు డబ్బులు కూడా ఇంక పడలేదు. అయితే ఆ రోజు మీటింగ్ అయిన రోజు భూములతో పాటు ఉపాధి మీకు పనులు కూడా కల్పిస్తామని చెప్పారు. నిన్న కిందట వారం వెళ్తే ఆదివారం రండి అని అన్నారు. ఆదివారం వెళ్తే ఆ తర్వాత పనులు ఇప్పుడు ఖాళీ అయితే ఇస్తామని అంటారు కానీ పనులు ఇవ్వట్లేదు. ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారిని మనం కలడానికైనా వచ్చామండి. బాగు భూములు డబ్బులు పన్నులకు కూడా వేసి తర్వాత పనులు కూడా మా వాళ్ళందరికీ కల్పిస్తారని కోరుచున్నాము.